రోజు ఒక్కొక్క విషయం చిమ్ముతా ఉండటం ఈనాడు. దానికి కౌంటర్‌గా ఇటు సమాధానాలు. ఇప్పుడు తాజాగా ఈనాడు పత్రికకి ప్రభుత్వం మీద కోపం ఉంటే వేరే విధంగా ప్రదర్శించుకోవచ్చు కానీ, ఉద్యోగులను అడ్డుపెట్టుకొని తప్పుడు వార్తలు రాయడం సమంజసం కాదంటూ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల నిండా మునిగిపోయారని రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అంటున్నారు ఉద్యోగ సంఘాలు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల ఉద్యోగులకు ఎన్నో రకాలుగా మేలు జరిగింది. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల కోసం ప్రతి నెల సుమారుగా 300 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. దీనివల్ల నష్టాల్లో ఉన్న నేడు ఆర్టీసీ లాభాల బాటలో ప్రయాణిస్తుంది. ఆర్టీసీ లాభాల్లో ఉండటం వల్ల సిపిఎస్ బకాయిలు 272 కోట్లు, పిఎఫ్ బకాయిలు సుమారు 900 కోట్లు, 2017 పీఆర్సీ బకాయిలు 1330 కోట్లు చెల్లించడం జరిగింది. అదే పక్క రాష్ట్రం తెలంగాణలో 2 సంవత్సరాల నుండి సిసిఎస్ బకాయిలు, పిఎఫ్ బకాయిలు ₹1 చెల్లించలేదు. 2017 పీఆర్సీని ఈ రోజుకు అమలు చేయలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులతో పాటు డీఏలు పొందుతూ ఉన్నారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో 9 డీఏలు పెండింగ్లో పెట్టి ఎలక్షన్ టైంలో చెల్లించారు. కరోనా టైంలో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు పనిచేసిన రోజులకు మాత్రమే జీతాలు ఇచ్చారు. కొందరికి 300 నుంచి 400 రూపాయలు జీతంగా పొందారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఉద్యోగులు కరోనా సమయంలో ₹1 తగ్గించకుండా పూర్తి జీతాలు చెల్లించడం అంటే ప్రభుత్వ విలీనం ద్వారా సాధ్యమైంది. 2016 నుండి 2020 సంవత్సరాల మధ్య చనిపోయిన ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కారుణ్య నియామకాల కింద ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని దుస్థితి. కానీ ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులు విలీనం అవడం వల్ల సుమారుగా 1800 మందికి వివిధ ప్రభుత్వ శాఖల్లో కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆర్టీసీ ఉద్యోగులు విలీనం కాకముందు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ కింద కేవలం 9 మరియు 18 సంవత్సరాలకు మాత్రమే, అంటే 2 ఇంక్రిమెంట్లు పొందారు. కానీ ప్రభుత్వంలో విలీనం తర్వాత 6, 12, 18, 24 మరియు 30 సంవత్సరాల ఇంక్రిమెంట్ పొందుతున్నారు. అంటే 5 ఇంక్రిమెంట్లు పొందడం అంటే ప్రభుత్వంలో విలీనం వల్లే సాధ్యమైంది. విలీనం కాకముందు దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే యాక్సిడెంట్ పాలసీ 10 లక్షలు మాత్రమే ఉండేది. విలీనం తర్వాత దీన్ని 85 లక్షలకు పెంచడం జరిగింది. విలీనానికి ముందు ఆర్టీసీ ఉద్యోగులకు నైట్ అవుట్ కింద ఇచ్చే డిఏ మరియు టీఏ ₹70 నుండి ₹100 ఉండేది. విలీనం తర్వాత ప్రతి ఉద్యోగికి 300 నుంచి 500 రూపాయలు పొందుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ పొందాలంటే ఉద్యమాలు చేయాల్సి ఉండేది. విలీనం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మాస్టర్ స్కేళ్లతో పాటు పొందుతున్నారు. అలాగే విలీనం కాకముందు మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ సెలవులు ఉండేవి కావు. కానీ ఈరోజు విలీనం తర్వాత మహిళలకు 180 రోజులు చైల్డ్ కేర్ లీవ్ పొందుతున్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు 58 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు పదవి విరమణ పెంచినప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు పెంచలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులు విలీనం కావడం వల్ల ఈరోజు పదవి విరమణ వయసు ఆటోమేటిక్గా 62 సంవత్సరాలు పెరిగింది. ఏదో 1-2 అంశాలు పట్టుకుని ఉద్యోగుల మీద తప్పుడు వార్తలు రాయడం సరికాదు. ఈరోజు ఆర్టీసీ ఉద్యోగ సంఘ నాయకుడు చల్లచంద్రయ్య గారితో కలిసి బద్వేలు, మైదుకూరు, పొద్దుటూరు మరియు కడప ఆర్టీసీ డిపోలోని ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి వారి సమస్యల మీద చర్చించడం జరిగింది అంటూ ఉద్యోగుల సంఘానికి సంబంధించి కాకర్ల వెంకటరామరెడ్డి అంటే వైసీపీ ఫేవర్ ఆయనే ఈ డీటెయిల్డ్గా చెప్పుకొచ్చారు. వాళ్ళతో మాట్లాడినటువంటి ఫోటోల్ని అది ప్రొజెక్ట్ చేసుకొచ్చారు.